హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఓటర్ ఐడిలో డేట్ ఆఫ్ బర్త్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది మన టాపిక్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనల్ని ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, ఈ ఓటర్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన వీడియో సెక్షన్లో. ఎట్లా కొత్తగా క్రియేట్ చేసుకోవాలి, ఓటర్ ఐడిని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే, నియోజకవర్గాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, అడ్రస్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, భర్త పేరు, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా రకరకాలుగా దీనిలో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి అయితే చూడండి. సో ప్రజెంట్ అయితే మనం డేట్ ఆఫ్ బర్త్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది చూడబోతున్నాము. అయితే అంతకుముందు పాత మన కార్డులలో మాత్రం ఓన్లీ ఏజ్ మాత్రమే వచ్చేది. అంటే యాజ్ అండ్ డేట్ వరకు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అనేది మాత్రమే వచ్చింది. దానిలో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ రాలేదు. సో పాత వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే విధంగానే ఇప్పుడు చూద్దాం. సో దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ పేజీకి వచ్చేసేయండి. సో ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో కింద ఫామ్ 8 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఏది క్లిక్ మనం చేంజ్ చేసుకోవాలన్నా కొత్తది తప్ప అన్ని మాడిఫికేషన్స్ ఫామ్ 8లో మాత్రమే మనం చేసేసుకోవాలి. ఓకేనా. సో ఫామ్ 8 మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ విధంగానైతే వస్తుంది. సో ఫామ్ 8 మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రాగానే ఇక్కడ నేను నా సెల్ఫ్లో అదర్స్ వాళ్ళని చేస్తున్నా, వేరే వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి అదర్స్ని క్లిక్ చేసుకొని వాళ్ళ ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడిని ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. వాళ్ళ నేమ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఓకే చేసేసుకున్నాను, కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఇక్కడ సెకండ్ పాయింట్ మీద క్లిక్ ఓకే చేసేసేయండి. ఓకే చేసేసుకున్నాక ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పాయింట్ కనబడుతుంది కదా, ఇక్కడ నెక్స్ట్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు అండ్ మొబైల్ నెంబర్ కూడా ఎంట్రీ చేయొచ్చు. రెండిట్లో ఏది మీ దగ్గర అవైలబుల్ ఉంటే అది ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినా కానీ మనకి ఈ సెక్షన్కి అయితే వస్తుంది. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, రిలవెంట్ నేము, అడ్రస్ ఏదంటే చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ మంత్, డేట్, ఇయర్ ఉంది. అయితే ప్రజెంట్ అయితే మనకి అండ్ డేట్, మంత్, ఇయర్ అనేది ఫార్మాట్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఆ ఫార్మాట్లోనే మీరు ఇచ్చిన ఫార్మాట్లోనే డేట్ అయితే కరెక్ట్గా ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మీరు అనుకుంటున్నారో అది ఎంట్రీ చేసేయండి. అండ్ దానికి సంబంధించిన రిలవెంట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మనం పెట్టాల్సి వస్తుంది. సో ఈ లిస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇది అప్లోడ్ అయితే చేయాలి. ఆ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా మ్యాండేటరీ కాబట్టి ఆ డాక్యుమెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ చూస్ చేసుకొని క్లియర్గా ఉన్నది దాన్ని అక్కడ మన బ్రౌజ్ అని క్లిక్ చేసేసి అటాచ్మెంట్ అయితే చేయండి. సో మ్యాక్సిమం అందరికైతే ఎస్ఎస్సి మెంబర్స్ ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఆ లిస్ట్లోకి వెళ్ళి కూడా ఏదన్నా మనం పెట్టవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆ ప్లేస్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ అనేది క్యాప్షా అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసి సో ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ ఫామ్ అయితే కనబడుతుంది. అవునా కదా మళ్ళీ ఒకసారి చూసుకొని ఎంట్రీ చేసింది కరెక్ట్ అయినా కదా చూసుకొని మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్తో మళ్ళీ ట్రాక్ అనేది చేసుకుండవచ్చు. ఏ విధంగా అప్లికేషన్ మనం ట్రాక్ చేసుకోవాలని ప్రీవియస్ మన వీడియో చేసాము. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి అప్లికేషన్ ట్రాక్ ఏ విధంగా చేయాలనేది నేర్చుకోండి. ఇంత ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఓకే, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనని ఫాలో అవ్వండి. చాలా వీడియోలు నేను మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తుంటాను. మీరు కూడా హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.